హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట. ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్గా ఈజీగా క్విక్గా తయారయ్యే రెసిపీ అయితే ఒకటి చూపించబోతున్నాను. అదే గోబీ ఎగ్ ఫ్రైడ్ రైస్. చాలా బాగుంటుంది. మనం బయట తింటాం కన్నా ఇంట్లోనే చేసుకుంటే హెల్దీ, అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చూసేయండి రెసిపీ అయితే. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అయితే చూసేయండి. ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, క్యాబేజీ ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రైడ్ రైస్కి అయితే లైట్గా అలా ఫ్రై అవుతే చాలు. అలా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ కాచుకోవాలి. అందులో నేనైతే 2 తీసుకున్నాను. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ అనేది చాలా రకాలుగా చేయొచ్చు ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు మీరు చేసే విధం కాకుండా తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎగ్స్ కాచుకున్న తర్వాత కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. గరం మసాలా 1/2 స్పూన్, చికెన్ మసాలా 1/2 స్పూన్, ఆప్షనల్. కొరియండర్ పౌడర్ 1/2 స్పూన్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. రీసెంట్గా అయితే కేరళలో ఒకటి జరిగింది. అదేంటంటే అంబులెన్స్ ఎమర్జెన్సీగా వెళ్తూ ఉంటే అంబులెన్స్ ముందు ఒక కారు వెళ్తుంది ఫ్రెండ్స్. ఆ కారు అనేది అంబులెన్స్కు దారి ఇవ్వకుండా అందనే వెళ్తూ ఉంది ఫ్రెండ్స్. ఎమర్జెన్సీ అయినప్పుడు మనం అలా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మన దారి అనేది ఇవ్వాలి కదా ఫ్రెండ్స్. ఇవ్వకుండా అలా వెళ్తే పాపము ప్రాణాలు పోయే స్థితిలో ఉంటారు కదా, అర్థం చేసుకోవాలి మనమే. అలా దారి ఇవ్వకుండా వెళ్ళినందుకు వాళ్ళు అక్కడ పోలీస్ వాళ్ళు ఫైన్ వేశారు 2.5 లక్ష. అండ్ లైసెన్స్ అనేది రద్దు చేశారు. చూడండి, చేస్తే పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవటం అంటే అదే కదా. అదే దారి ఇచ్చినట్టయితే ఇదంతా ఉండదు కాదు కదా. సో ఎప్పుడైనా మీకు ఇలాంటి సంఘటన జరిగితే ఖచ్చితంగా మీరు దారి అనేది ఇవ్వండి. మసాలా మొత్తం వేసుకొని 1 మినిట్ ఫ్రై అవ్వనిచ్చాం కదా. అలా అయిన తర్వాత 1/2 స్పూన్ కారం, అంటే మన స్పైసీని బట్టి. మేమైతే తక్కువ తింటాము, మీకు స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కారం వేసుకొని ఒకసారి కలుపుకొని 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వండి. అలా ఫ్రై అయిన తర్వాత గోబీ అందులో వేసుకోవాలి. గోబీ వీడియో కూడా నేను పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఆ గోబీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఆ గోబీకి ఆ మసాలా ఫ్లేవర్ మొత్తం పట్టి చాలా బాగుంటుంది. అలా ఫ్రై అయిన తర్వాత నేనైతే రైస్ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. వాడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పులిహోరకు కానీ ఫ్రైడ్ రైస్కి కానీ రైస్ అనేది చల్లారిన తర్వాతే మనం చేసుకోవాలి. వేడి మీద మట్టుకు చేసుకోకూడదు. వేడి మీద చేసుకుంటే అంత టేస్ట్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. రైస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఆ మసాలా మొత్తం రైస్కి పట్టిన తర్వాత 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఉంచితే చాలు. లాస్ట్గా కొత్తిమీర చల్లుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.